బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా? రండి, చిన్న వచనం పాడుకుందామండి. నూతన వధువునై శుద్ధ వస్త్రములు ధరించి, నూతన వధువునై శుద్ధ వస్త్రములు ధరించి, నూతనమైన శుభాకాంక్షలతో, నూతనమైన శుభాకాంక్షలతో నూతన శాలమై సిద్ధమౌదు నీకై, ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే నాయడ, కృపా బాహుల్యమే. ఇది నా దేవుని వాగ్దానం చూసుకున్నాం అండి. 21వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక ఉన్నావు. దావీదు భక్తుడు చేస్తున్న ప్రార్థన ఇది. అతని పెదవుల నుండి వచ్చిన అతని ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. ఇది నా వాగ్దానం అండి. శ్రేయస్కరమైన ఆశీర్వాదములు, శ్రేష్టమైన ఆశీర్వాదములు మనకు దేవుడు మరి ఇస్తానని కూడా చెబుతున్నాడండి. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఈ దినం దేవుని వాగ్దానం నిజమేనండి. శ్రేయస్కరమైన ఆశీర్వాదములు మరి దేవుడు మనకి ఈయన సిద్ధపడి ఉన్నాడు కాబట్టి అట్టి ఆశీర్వాదముల గురించి, మరి అట్టి కార్యాల గురించి మనం ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, యేసయ్యా. ఈ మాటలు వింటున్న బిడ్డలు, చూస్తున్న బిడ్డలు, ప్రతి బిడ్డను దర్శించండి ప్రభువా. సహాయం చేయి. వారి అక్కర్ల కొలిది వారికి సహాయం చేయి ప్రభా. ఆరోగ్యం లేని బిడ్డలకు ఆరోగ్యం దయచే ప్రభా. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో బిడ్డల్ని ఆశీర్వదించి దీవించు. నీ సేవకులందరినీ కూడా దర్శించి కాపాడు ప్రభా. అయా ప్రతి బిడ్డను ఆయన నీ కృపలో భద్రపరిచి కాపాడి నీ రాకడకు సిద్ధపరచమని అడుగుతున్నాను ప్రభా. సహాయం చేయి. ఈ సమయంలో ప్రభా అయా నీ కృపలోని మేమందరం కూడా ఎత్తబడి గుంపులు ఉండేలాగా సిద్ధపరచమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. God bless you.